మేము వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు చాలా పాములు చూసాము. గాయస్ మీకు ఇప్పుడు జీరికలు చూపిస్తాను. మొత్తం కుండ మొత్తం నిండిపోయింది. వాటర్ ఫాల్స్ కి వెళ్ళొద్దంటావా? గాయస్ వెళ్ళే దారిలోని రోడ్డు దగ్గర తాళ్ళతో అడ్డుతుంటారు. వాటిని ఈ పాడేరు వరకు కానీ మన ఏజెన్సీ గిరిజన ప్రాంతం మొత్తంలో కూడా బిడ్డింగ్ పన్ను కానీ పిలుస్తారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం అడ్డుతారు. అది మీకు చూపిస్తాను. దేనికి అడ్డుతారు మొత్తం అంతా కూడా మీకు తర్వాత ముందు చెప్తాను. మన మెయిన్ వీడియో దేనికంటే మన యూట్యూబ్లో వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే అని చెప్పి ఇన్స్టాలో రీల్ చేసి పెట్టాను. కానీ ఇన్స్టాలో నాకు చాలామంది మెసేజ్ పెట్టారు అనమాట. ఇలాగా చాలామంది బ్రో మాకు ఫుల్ వీడియో కావాలి, అక్కడ వరకు ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పి మాకు వీడియో మొత్తం మాకు చేసి పెట్టండి అని చెప్తే ఇంకా సరే అని చెప్పి మేము వీడియో చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం వాటర్ తక్కువ ఉంటుంది. సో మీకు జస్ట్ వాటర్ చూపిస్తాను. ఇప్పుడు మేము ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళబోతున్నాం. దారిలో పాములు ఉండొచ్చు, పెద్ద పెద్ద అడవి మృగాలు ఉండొచ్చు. అడవి మృగాలు ఎదురవకపోతే అంతకన్నా మాకు అదృష్టం ఇంకేముండదు. అడవిలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాడేరు విలేజ్ నుండి మా ప్రయాణం మొదలుపెట్టాం. సగం దూరం వెళ్ళేసరికి వర్షం పడే సూచనలు కనిపించాయి. వీలైనంత త్వరగా మేము దగ్గరలో ఉన్న గ్రామానికి చేరుకోవాలి. ప్రెజెంట్ అయితే మేము 12 మైలు విలేజ్ని క్రాస్ అవుతున్నాం. పూలబంద ఇదులపాలెం మీదుగా కందులపాలెం చేరుకోవాలి. ఒకవేళ వర్షం పడితే మేము వాటర్ ఫాల్స్ని చేరుకునే దారి చాలా కఠినంగా మారుతుంది. వర్షం పడాలని దేవుడు మాకు రాసి పెట్టినట్టున్నాడు. వర్షం తగ్గే వరకు మనం ఇక్కడే వేచి చూడాలి. గైస్ నేను ఎదురుపాలెం విలేజ్ దగ్గర వచ్చేసరికి పెద్ద వర్షం అయితే పడుతుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం ఫుల్ హెవీ రైన్. ఇదైతే సమ్మర్. ఇది నేను ప్రజెంట్ వీడియో చేయడం అంటే ఏప్రిల్లో చేస్తాను. టైం ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. బట్ వర్షం అయితే ఫుల్గా వెదర్ ఫుల్ చేంజ్ అయిపోయింది. అప్పటికప్పుడు చేంజ్ అయిపోయింది. మేము ఇంటిని స్టార్ట్ అయినప్పుడు అయితే ఫుల్ కొంచెం ఎండ ఉండింది. అలాగా వచ్చేసరికల్లా క్లైమేట్ వెదర్ మొత్తం చేంజ్ అయ్యి ఇక్కడ వచ్చేసరికి ఫుల్ వర్షం. చూద్దాం, ఇంకా వర్షం కానీ తగ్గిందంటే నెక్స్ట్ అప్పుడు మీకు వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్తాను. నెక్స్ట్ మధ్యలో వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మీకు చూపిస్తాను. అంతా సస్పెన్స్ అనమాట. అక్కడ వెళ్ళే దారిలో మీకు చూపిస్తాను. సాధారణంగా వర్షం పడినప్పుడు చెట్ల కింద ఉండడం చాలా ప్రమాదకరం. ఇలాంటి సందర్భాల్లోనే చాలామంది పిడుగుపాటు గురవడం గతంలో చాలా జరిగాయి. మేము వెళ్తున్న దారిలో చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. బురదతో నిండిన ఈ నేలపై డ్రైవ్ చేస్తే టైర్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురే అవకాశం ఉంది. ముందుకు వెళ్ళే కొద్దీ వర్షం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మన ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే ఈ వర్షంలో ప్రతి ఇంటి నుండి ఎండిన కర్రలను సేకరించాలి. ఇప్పుడు కానీ మాకు కర్రలు దొరకకపోతే ఈ వ్లాగ్ కంప్లీట్ అయ్యే వరకు మేము ఆకలితోనే ఉండాలి. అయ్యో పళ్ళు అవే. ఇక్కడ చూస్తున్నారు కదా, చింతపండును కావడగా కట్టి మా గిరిజనులు సంతల్లో అమ్మకానికి తీసుకుని వెళ్తారు. ఒక కావడ ధర సుమారు 1400 వరకు ఉంటుంది. మొత్తానికి కర్రలను అయితే సేకరించాం. 2 గంటల తర్వాత వర్షం అయితే మొత్తం తగ్గింది. మాకైతే ఆకలేస్తుంది. వెళ్ళి ఏమైనా అక్కడ చిన్న షాప్ ఉంటే ఇప్పి కొన్నాం అనమాట. అవంతా ఇప్పుడు అక్కడ వెళ్ళి వండుకొని తిన్నాము. మరి ఇలాంటి ట్రిప్లు అనేది మనకి లైఫ్లో ఒకసారి వస్తుంది. నాతో వచ్చినప్పుడు వస్తుంది అనమాట ఇలాంటివి. కష్టాలు అంటే పెట్టరా, లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఇలాంటి ఒకటి మళ్ళీ అందులో నీతో చేసింది చాలు. కొత్తగా చెప్పరా అల్లుడు ఏంటి సంగతులు. సరదాగా సాగిన ఈ వ్లాగ్ లో అనుకోని సంఘటనలు కూడా జరిగాయి. వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే పామా మీద పట్టది. మరి ఏం పాము రోజు ఎలాగ ఉంది? ఎవరి మీద పడిందిరా? ఈడి మీద పడ్డది. ఎక్కడ పైనుంచా? వీడు దులుపుకొని వస్తున్నాడు. ఇదంతా ఇప్పుడే చూపించాను కదా పాములు.
ఇప్పుడే మేము చిన్న పిల్లది ఇంకా ఇప్పుడు నడుచుకొని ముందుకు వచ్చేసరికి చాలా పెద్ద పాము కనిపించింది. కానీ వీడియో తీసేలోపు పెద్ద పాము కూడా వెళ్ళిపోయింది. మీరు అది చూడండి, ఇలాగ వాటర్ ఫాల్స్కి వచ్చి ఇలాంటి బోల్డ్ మేము వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు చాలా పాములు చూసాము. అందులో ఈరోజు మాకు చూసి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఏం అనిపించట్లేదు. బట్ చూడండి మీరు ఈ మొత్తం చూడండి, మొత్తం ఎలాగుందో. ఇలాంటి దగ్గర మనం పాములు ఉండే దగ్గర వచ్చినప్పుడు మరి పాములే ఉంటాయి. మరి అక్కడ 5 స్టార్ హోటల్స్ ఉండవు కదా, అందుకే మరి పడింది కదా. మనం అడవిలో నడుస్తున్నామంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ వెళ్ళాలి. పాములుండే ప్లేస్కి వచ్చాం కాబట్టి మనమే మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడడం వల్ల రాళ్ళు జారుతాయి, వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇంత పెద్ద అడవిలో మాకు ఒక్క జంతువు కూడా కనిపించకపోవడం మాకు ఊరటనిచ్చే విషయం. మేము వెళ్ళే అడవి ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే నా వీడియోస్ మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. ఇంత పెద్ద అడవిలో నా ఫ్రెండ్కి చిన్న ప్రాంక్ చేశాను, నచ్చితే కింద కామెంట్ చేయండి. వీడికి ఆల్రెడీ నోటర్ అయిపోతుంది. ఇలాంటి దగ్గర పెద్ద పెద్ద పాములు ఉంటాయట. పాములు కూడా భయపడతారు ఇక్కడ. ఒరే కింద దిగారు అలాగా. అమ్మా ఈ వీడియో చూస్తే మాత్రం నన్ను తిట్టుకోకు. ఇక్కడ ఆల్రెడీ మా పెద్ద పెద్ద వీరులతో వచ్చాను కాబట్టి నాకేం అవ్వదు. పదండ్రా, వెకేషన్కి వెళ్ళాను. ఆ కళ్ళు తీస్తారా, సైడ్ చేయరా. టైమా టైం ఎంత చూడడం లేదు, తీస్తారు. ఇగో టైం 5 గంటలకు తీస్తారా? చీమలు కుడతాయా? పాములా? కర్రలు వద్దంట. వాటర్ ఫాల్స్ కి వెళ్ళొద్దంటున్నావా? ఓ వాటర్ ఎక్కువ పడుతుంటదా? ఓ వర్షం పడింది ఎక్కువ వచ్చేస్తుందని. ఓ అక్కడ తినొద్దు అంటున్నావా? ఓకే అక్కడ తినం కర్రలు మంట పెట్టుకుంటావు కాంగడ. తేనెటీగలు ఉన్నాయి, కొట్టేశారా? ఓకే ఓకే, ఆ రోజు తేనెటీగలు చూసాం. ఇప్పుడే వెళ్ళిపోయింటారు తేనెటీగలు. అంతలా ఎక్స్పీరియన్స్ కాదు. ఓకే ఆ పొగకు వచ్చేస్తా. అదే తేనెటీగలు కింద తేనె పట్టు ఉందట, ఇగానే ఎదిగించాం అనుకో, ఆ పొగకి అక్కడ దాకా వెలిగించాలి. ఇక్కడ పర్లేదు కదా, ఇక్కడ వచ్చి చేసుకుంటావు. ఇక్కడ కర్రలు నిజమే, ఇక్కడ ఉందిరా, ఇక్కడ తీసుకొచ్చింది. గాయస్ మీకు ఇప్పుడు జీరికళ్ళు చూపిస్తాను. మొత్తం కుండ మొత్తం నిండిపోయింది. కాకపోతే తీయడానికి ఉన్నా సరే వర్షం పడింది కదా, ఇంకా జారుతుందని చెప్పి మేమే వద్దనిసాము. మీకు చూపిస్తాను చూడండి. మీకు చూస్తున్నారు కదా, కొండ వాలుల దగ్గర మొత్తం వ్యవసాయ భూముల్లో మార్చుకున్నారు. ఇదిగోండి, ఇదైతే ఆవులు గేదెలు ఉండడానికి మొత్తం కట్టుకున్నారు. మొత్తం చూడండి, అక్కడ వాటర్ లాగా అయిపోయింది కదా, వర్షం పడింది కదా, మొత్తం అలాగ అయిపోయింది. వర్షం పడిన తర్వాత ఇలాంటి రాళ్ళను దిగాలంటే మన 2 చేతుల సహాయంతో ఇలా కూర్చొని దిగడం చాలా మంచిది. ఎందుకంటే కాళ్ళు జారి మన తల బలంగా రాయిని ఢీకొట్టే అవకాశం ఉంది. ఇతను మాకు ఎందుకు ఇంతలా తీసుకొస్తున్నాడు అనుకున్నాను. కాకపోతే ఆ విలేజ్ దగ్గర నుంచి మాకు ఈ వాటర్ ఫాల్స్ వరకు తీసుకొచ్చాడు. ఇక్కడ పక్కన ఉంది వాటర్ ఫాల్స్ కూడా. రీజన్ ఏంటంటే ఇక్కడ పెద్ద తేనెపట్టు ఒకటి ఉందంట. వాటిని ఎవరో ఇక్కడ ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు తేనెపట్టును కొట్టారంట. ఇంకా 2-3 కరిసింది. సో మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉంటాయేమో అని చెప్పి మాకు ప్రొటెక్షన్ అని చెప్పి తీసుకొచ్చారనమాట. అతను కూడా వచ్చారు. అందరూ చాలా సైలెంట్ అయిపోయాము.
ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర తేనెటీగలు అని చెప్పాను కదా, ఈ సౌండ్కి వచ్చేస్తాయంట. సో సైలెంట్గా వెళ్ళిపోతాం. చూపిస్తాను. మ్యాక్సిమం మాట్లాడడానికి అవ్వదు. మాట్లాడడానికి అయితే నేను మీకు ఎలాగుందో మొత్తం చెప్తాను, లేదంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాగుందో చెప్తాను మీకు. ముందే చెప్పాను కదా, ఇలాంటి తడిచిన రాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇక్కడ కానీ జారేమో నేరుగా ఈ వాటర్లోకి వెళ్ళిపోతాం. దీని లోతెంతో కూడా మనకు తెలియదు. గిరిజన ప్రాంతాల్లో ఇలా తాళ్లతో అడ్డడానికి కారణం చెప్తాను. పంటలు మంచిగా పండాలి అనే ముఖ్య ఉద్దేశంతో తొలకరవాన్ని పడే కాలంలో పశువులు నాగలిని పూజించి ఈ ఇటుకల లేదా విట్టింగ్ పండుగను గిరిజనులు ప్రతి సంవత్సరం జరుపుతారు. ఫైనల్గా వాటర్ ఫాల్స్ అయితే ఇదే. ఆ కొండపైన ఉన్న తేనెపట్టునే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేశారు. ఈ వాటర్ ఫాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వాటర్ ఫాల్స్ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. వండుకునే ముందైతే మేము ఆ ప్లేస్ని క్లీన్ చేసుకున్నాం. ఇక్కడ ఉండే పొలాలు పశువులను చూసుకోవడానికి ఇంత పెద్ద భయంకరమైన అడవిలో ఇతను ఒక్కలే పడుకుంటారు. ఇతనే మాకు ఈ వ్లాగ్లో చాలా హెల్ప్ చేశారు. ఒక పక్క మేము కూడా ఫుడ్ రెడీ చేసుకుంటున్నాం. ఆకలితో ఉన్న మేము ఎప్పుడెప్పుడు ఆ ఫుడ్ చేసుకుని తిందామని ఎదురు చూస్తున్నాం. ఫైనల్గా ఫుడ్ అయితే అయిపోయింది. డివైడెడ్ బై రే, షేర్ కాదు, డివైడెడ్ బై. ఎలా ఉందిరా రే? మొత్తం ఇటు మొత్తం ఖాళీ చేసి లేదురా ప్లేట్ మొత్తం. గాయస్ ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. మీ చీకట్లోని మేము వచ్చిన రూట్ కూడా మొత్తం మర్చిపోయాము. మొత్తం మాకు చూపిస్తాను చూడండి. మొత్తం ఇది అడవి కదా, వాళ్ళు ఒక్కొక్కరు సాంగ్స్ వేసుకొని మొత్తం గట్టిగా పాటలు పాడుకుంటూ చిన్నలాగా వైబ్ అవుతూ వెళ్తున్నారు. చూపిస్తాను చూడండి. మొత్తం డార్క్, ఇక్కడ ఏంటి కనిపించట్లేదు. ఈ ఫ్లాష్లు కానీ మాకు సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకో, ఇంక మాకు అయిపోద్ది. ఇంకా ఎటు వెళ్తామో మాకు తెలియదు. చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.